హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాగతం సుస్వాగతం మై టూర్లో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే కర్నూలులో ఉన్నటువంటి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు టెంపుల్ అండి. చూస్తున్నారు కదా అక్కడ శిఖరం, ఇదండి కేసీ కెనాల్ ఆనుకొని ఉంటుందండి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మన నిమజ్జనం ఉండ 9 రోజులు నవరాత్రి 9 రోజులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. కేసీ కెనాల్లోనే, ఈ టెంపుల్ వెనకాలనే కేసీ కెనాల్ ఉంటుంది. మీరు చూశారు కదా ముందు, ఇక్కడ మెయిన్ రోడ్డుకే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది. ఇక్కడ చాలామంది కొత్త కొత్త వాహనాలు పూజలు చేయించుకుంటుంటారు. చూసారా గర్భగుడి, అందులో వినాయకుడు సిద్ధి బుద్ధి అమ్మవార్లతో కొలువై ఉన్నాడు. గంటలు కొన్ని టెంపుల్ వాళ్ళు, కొన్ని ముక్కుపళ్ళు అనమాట. అమర్నాథుడు దేవతల కొలువై ఉంటారు. ఓం విఘ్నేశాయ నమః. చాలా బాగుంటుంది టెంపుల్. మైమగల టెంపుల్ అండి. కర్నూలుకి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్కి. హారతి తీసుకోండి మీరు కూడా. చూడండి స్వామివారిని, చక్కగా ఉన్నాడు. వెండి తిరుగుతూ అనమాట. ఇక్కడ ఉండండి. 500 వేస్తున్నాను కదా, నేను ఎక్కడ ఉండిలో వేస్తున్నది. ఇవి నేను వేసే డబ్బులు కాదండి. ఎంతో కొంత డబ్బులు మనం ఉండిలో వేయాలి. అవి దేవుని ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ చూసారా పక్కన సాయిబాబా అనమాట, షిరిడి సాయిబాబా. ఇక్కడ మనం వేసే డబ్బులు, ఇక్కడ ప్రతి వారం అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ అనుబంధంగా ఉంటాడు అన్నమాట సాయిబాబా. సో మనం ఎందుకు ఉండిలో డబ్బులు వేస్తాము అంటే, ఇలా మంచి కార్యాలకి ఉపయోగిస్తుంటారు అనమాట ఆ డబ్బుల్ని. సో మీరు కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు వచ్చిన డబ్బులు ఉండిలో వేయండి. హారతిలో వేసే డబ్బులు మాత్రం పూజారి తీసుకుంటాడు అనమాట. ఉండిలో వేసేట్టు టెంపుల్కి ఉపయోగిస్తారు, ఖర్చులకి, అన్నదానాలకి. ఇక్కడ ఒక అతను అర్చన చేయించుకుంటున్నాడు అనమాట వాళ్ళ తన పేరు మీద. చూడండి, ఇది కూడా మనం కూడా తిరిగించవచ్చు స్వామివారిని. దేవుడు అంతా ఒకటే అండి, సృష్టికర్త అనేవారు ఒకరే. ఒకరిని గౌరవించుకోవాలి. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అంతే కదా, కాదంటారా? నేను మొన్న ఒక వీడియో చూశాను. అమ్మవారి భక్తులు, అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళకి ముస్లిమ్స్ సేవ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి కావాల్సినటువంటి మజ్జిగ కానీ మంచిళ్ళు కానీ ఇస్తున్నారు. స్వామివారికి అర్చన చేస్తున్నారు. చూసి తరించండి. టెంపుల్ చాలా బాగుంటుందండి. ఆలయము మెయిన్ రోడ్డుకే ఉంటుంది. కర్నూలు నడిబొడ్డున ఉంటుందండి. వెనకాల కేసీ కెనాల్ ఉంటుంది. తీసుకోండి మీరు కూడా హారతి, తీర్థం.
నేను ఇంతకుముందు 500 ఉండిలో వేశాను కదా, అవి మా పిల్లలు ఉండి అనమాట. మండపం వినాయక మండపం ఉంటుంది కదా, అందులో దిమ్మ చేసేది అనమాట. ఆ ఉండిలో చిన్న డబ్బులన్నీ అలా నోటుగా తీసుకొచ్చి స్వామివారి డబ్బులు స్వామివారికి ఇవ్వాలని చెప్తే తీసుకొచ్చి వేశాను అనమాట ఉండిలో. ఈ విషయం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.